ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభువుతో అనే ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వినాలని ఆశ కలిగి ఎవరెవరైతే ఎదురు చూస్తున్న వారిగా ఉంటా ఉన్నారో వారందరితో మీరు మాట్లాడమని వేడుకుంటాను. మీ ఆత్మీయమైన ఆహారం చేత మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని బలపరచమని మీ యొక్క దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్, మీరంతా కూడా మరి ఈ ప్రతిదినము ప్రభువుతో అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకే మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వాక్య భాగాలు మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు దోహదపడుతూ ఉన్నట్లయితే మరి మీలాగా అనేక మంది వాటి ద్వారా బలం పొందుకోవడానికి మరి అందరికీ కూడా మీరు ఈ వాక్య భాగాలను పంపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. రండి, మరి ఈ దినాన చిన్న వాక్యాన్ని చదువుకొని మనము ముందుకెళ్దాం. కీర్తనలు 34వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. సో చాలా చక్కగా మరి దావీదు గారి చేత దేవాది దేవుడు రాయించిన మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. చాలా మందికి దేవాది దేవుని గురించి అనేకమైన విషయాలు తెలియదు. అసలు చాలా మందికి ఆయనే నిజమైన దేవుడని, ఆయనే మన పాపముల నుండి మనలను పరిహరించగలిగేవాడని, ఆయనే మనకు పరలోక రాజ్యమును అనుగ్రహించగలిగే దేవుడని చాలా మందికి తెలియదు. ప్రత్యేకించి మరి అనేక మంది అనగా ఇతరులను దేవుళ్ళుగా దేవతలుగా కొలుస్తూ ఉంటున్న అనేక మందికి దేవాది దేవుడైన మన దేవుడు, పూజనీయుడు, పరిశుద్ధుడైన దేవుని గురించి అనేకమైన విషయాలు తెలియదు. కొద్దిమందికి చెబుతూ ఉంటే చాలు లేవయ్యా, మాకు తెలుసు, మాకొద్దు, మాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదు, మాకు ఉన్నవాళ్ళు చాలు, కొత్తగా ఇంకొకరు అవసరం లేదు అని చాలా సున్నితంగా ఖండించేవాళ్ళు, కఠినంగా ఖండించేవాళ్ళు చాలా మంది ఉంటాం. అందుకనే యేసు క్రీస్తు ప్రభువుని గురించి ఇంకా ఎరగని వారు చాలా మంది ఉంటా ఉన్నారు. దేవుడు తెలియజేస్తుంటున్న మాట ఏంటంటే, నేను ఉత్తముడునని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూచి తెలుసుకోండి. రుచి చూస్తే తప్ప దాని యొక్క రుచి మాధుర్యం మనకు తెలియదు కదా, ఎవరికీ తెలియదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నన్ను కూడా ఒకసారి రుచి చూడండి, రుచి చూచి తెలుసుకోండి. అంతేకాదు, దాని కింద రాస్తున్న మాట, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ధన్యుడు. ఈ ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడవుగా, ఎరిగిన దానవుగా ఉన్నట్లయితే, ఆయనను ఆశ్రయించిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నట్లయితే ఎంత గొప్ప ధన్యుడువో, ఎంత గొప్ప ధన్యురాలు. అనేక మంది ఈ ధన్యతను నోచుకొని వారు చాలా మంది ఉంటా ఉన్నారు. దేవుడు అలాంటి వారిని కూడా ఆయన పిలుస్తా ఉంటా ఉన్నాడు. దినమెల్లా వారి వైపు తన చేతులను చాపి పిలుస్తుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. లోబడినోళ్ళని ప్రజల వైపు, అవిధేయులైన వారి వైపు, తిరుగుబాటు చేస్తున్న వారి వైపు ఆయన దినమెల్లా తన చేతులను చాపి పిలుస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. అన్యులుగా ఉంటున్న అనేక మందిని ధన్యులుగా మార్చడం కోసం ఆయన పిలుస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు దేవుణ్ణి ఎరిగిన వాడవు, ఎరిగిన దానవైతే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు. అయితే ఎరగని వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉంటున్నట్లయితే, అయ్యా అమ్మ, ఒకసారి ఆయనను రుచి చూచి తెలుసుకో. ఆయనను రుచి చూచి తెలుసుకో. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత దయ కలిగిన వాడో, ఎంతగా నిన్ను క్షమించగలిగేవాడో, ఎంతగా భయంకరమైన నరకపు శిక్ష నుంచి నిన్నైనా తప్పించగలిగేవాడో
ఒకసారి తెలుసుకో, ఒకసారి రుచి చూచి ఆయనను ఎరగవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉంటాం. లోకంలో పాపంలో పడి బుర్లాడుతూ నాశనం వైపు పరుగులు తీస్తున్న మాలాంటి అనేక మందిని దేవుడు మార్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. మేమందరము రుచి చూచి ఎరిగిన వారంగా ఉంటా ఉన్నాం. ఆయన మా పాపముల నుంచి మమ్మల్ని రక్షించిన దేవుడిగా, భయంకరమైన నరకపు శిక్ష నుంచి మమ్మల్ని తప్పించిన వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా రుచి చూచి ఎరుగమని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉంటా ఉన్నాము. ఆయనను ఆశ్రయిస్తే ధన్యులు అంటవారు, ధన్యులు. ఎందుకని ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు అని మనం చూస్తే ఒక మాట విలాప వాక్యములు మనం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనంలో ఉంటది, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయనని ఎవరెవరైతే ఆశ్రయిస్తా ఉంటా ఉన్నారో వారందరి ఎడల ఆయన దయ చూపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. దీనమైన స్థితిలో ఒకవేళ ఉన్నా, దరిద్రమైన స్థితిలో ఒకవేళ ఉంటా ఉన్నా, నాశనకరమైన పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉంటున్నా, ఆయనను నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన నీ ఎడల దయాళుడుగా, దయ చూపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. దాని కింద ఇంకొక మాట ఉంటది, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఎవరెవరైతే ఆయనను వెతుకుతారో వారందరి ఎడల కూడా ఆయన దయ చూపుతుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఆయనను నువ్వు ఆశ్రయించగలిగితే దేవాది దేవుని యొక్క దయను పొందుకున్న వ్యక్తి అవుతావు. ఆయనను ఒకసారి నువ్వు వెదికినట్లయితే ఆయన నీకు దొరుకుతాడు. ఆయన నీకు దొరికి నీ ఎడల దయ చూపించేవాడు అవుతాడు. అనుకుంటున్నావేమో, అయ్యో నన్ను ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు, నా మీద ఎవరు దయ చూపించట్లేదు, నేను ఇలా చెడిపోతుంటే నన్ను బాగు చేయడానికి ఒక్కరు కూడా రావట్లేదు, చాలా సార్లు నిన్ను చూసి నువ్వే అసహించుకుంటున్న పరిస్థితుల్లో ఉంటున్నావు, చీచి ఎందుకురా నీ బ్రతుకు, ఇంక నువ్వు భూమి మీద ఉండడం దేనికి అని ఒకవేళ నిన్ను నువ్వే అసహించుకుంటున్న పరిస్థితుల్లో ఉంటున్నట్లయితే, అయ్యా అమ్మ, ఆయనను ఆశ్రయించు, ఆయన నీ ఎడల దయ చూపిస్తాడు. ఆయనను ఒకసారి వెతుకు, ఆయన నీ మీద దయ చూపించే దేవుడిగా ఉంటాడు. ఏ విధమైన దీన స్థితిలో నువ్వు ఉంటా ఉన్నావో ఆ దీన స్థితిలో నుంచి ఆయన నిన్ను లేవనెత్తి ధన్యుడును ధన్యురాలను చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటావు. కాబట్టి నీ జీవితాన్ని ధన్యకరంగా నువ్వు మార్చుకోవాలనుకుంటే ఆయనను వెదకు, ఆయనను ఎరుగు, ఆయనను ఆశ్రయించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు, నీకు గొప్ప ధన్యతను అనుగ్రహిస్తాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు నాయనా. ఎవరెవరైతే ప్రభువా దీనమైన స్థితిలో ఉండి, నాశనకరమైన స్థితిలో ఉండి ఈ మాటలు విన్న తర్వాత నిన్ను ఆశ్రయించాలని, నిన్ను రుచి చూచి ఎరగాలని, నిన్ను వెదకాలని అనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే నాయనా, వారికి మీరు ఆశ్రయదుర్గముగా ఉన్నది, వారి పట్ల దయ చూపించండి, కృప చూపించండి, వారికి గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించి నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.